రైట్ తెలంగాణ భవన్ ముందున్నాం. ఈరోజు కేసీఆర్ గారు సిట్కి సంబంధించినటువంటి నోటీసులు ఏదైతే ఉన్నాయో ఒకదానికి రిప్లై ఇచ్చి మళ్ళీ దానికి మేము ఎర్రవల్లిలో పెట్టమనంటే లేదు అని చెప్పి సిట్టు కూడా మరోసారి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచినటువంటి పరిస్థితి. ఈరోజు విచారణకు హాజరు కాబోతా ఉన్నారు. ఇక్కడ ప్రజెంట్ తెలంగాణ భవన్లో చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున పోలీసుల పహారా అనేది నిండిపోయి ఉన్నది. మొత్తం ఎక్కడికక్కడ పోలీసులు దాదాపుగా ఇక్కడికి వచ్చినటువంటి ఈ టైంకి ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తల కంటే పోలీసు బలగాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొన్నది. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా పోలీసులు ఎవరిని ఇక్కడికి లోపలికి రానియకుండా ఇక్కడ ఏమన్నా గందరగోళం క్రియేట్ అయ్యే పరిస్థితులు ఉంటే దాన్ని అంతా కూడా అదుపులోకి తీసుకునే ప్రక్రియలో భాగంగా వీళ్ళంతా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. చాలా పెద్ద కేడర్ కూడా ఇక్కడికి భవన్ దగ్గరికి చేరుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. దాదాపుగా 11:30 ఆ ప్రాంతంలో కేసీఆర్ గారు నందినగర్ నివాసానికి చేరుకొని ఉంటారు. అక్కడే ఆయనకు సంబంధించినటువంటి విచారణ కొనసాగబోతూ ఉన్నది. నందినగర్లో విచారణ కొనసాగబోతూ ఉన్నది. అంటే రిప్లై ఇచ్చారు ఆల్రెడీ. మీరు చేస్తూ ఉన్నటువంటి పరిణామాలు ఏదైతే ఉన్నాయో ఇదంతా కూడా పూర్తిగా అక్రమమైనప్పటికీ నాకు చట్టం మీద గౌరవం ఉంది, ఖచ్చితంగా నేను ఇందులో హాజరవుతాను, నేను ఆ విచారణకు హాజరవుతాను అని చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఫస్ట్ నోటీసులు ఇచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా వితిన్ ద హైదరాబాద్ ఏ ప్లేస్ చెప్పినా నేను వస్తాను, ఎందుకంటే అకార్డింగ్ టు 160 CRPC ఎబో 65 ఇయర్స్ ఉన్న వాళ్ళకి కన్వీనియంట్ ఉన్న ప్లేస్లలో ఎగ్జామినేషన్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఖచ్చితంగా అదే పనిలో ఉన్నాము. మీరు వితిన్ ద హైదరాబాద్ ఎక్కడ చెప్పినా మేము వస్తామని చెప్పి సిట్టు నోటీసులు ఇవ్వడం జరిగింది. దానికి రిప్లై ఇచ్చి నేను ఈరోజు ఎలక్షన్ క్యాండిడేట్స్ ఖరారు చేసే బిజీలో ఉన్నాను కాబట్టి నేను ఇప్పుడు పోలేను అని చెప్పి కూడా రాలేను అని చెప్పి కూడా ఆయన రిప్లై ఇచ్చినటువంటి పరిస్థితి. ఇంకోటి దట్టు మనకు వితిన్ ద హైదరాబాద్ కాదు, మా రెసిడెన్స్ అనేది ఎర్రవల్లిలో ఉన్నది అని చెప్పి రిప్లై ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడికి రావాలి, మీరు అదర్ డేట్ ఏదైనా ఫిక్స్ చేసుకొని ఎర్రవల్లికి వస్తే ఖచ్చితంగా ఇక్కడ మేము విచారణకు సహకరిస్తామని చెప్పినటువంటి పరిస్థితి. కానీ మళ్ళోసారి సిట్టు ప్రభుత్వ నిర్ణయాల మేరకే సిట్టు నడుస్తుంది అని చెప్పి కొంతమంది ఆరోపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. నిన్న వచ్చి దానికి సిట్టుకు సంబంధించినటువంటి మళ్ళోసారి నోటీసులు రిప్లైకి మళ్ళీ ఒకసారి కౌంటర్గా వాళ్ళు నోటీసులు గోడ కంటించిపోవడానికి కూడా కొంత అభ్యంతరకరంగా ఉన్నది అని చెప్పి కేసీఆర్ గారు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఇక ఏదేమైనప్పటికీ మీరు చేస్తున్న అక్రమాలకు నేను లోబడి కాదు, చట్టం మీద గౌరవం ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను వస్తాను, ఇక్కడ ఇదంతా విచారణను ఎదుర్కొంటాను, ఏ తప్పు లేదు కాబట్టి అని చెప్పినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ పోలీసుల బలగాలు అయితే చూస్తూ ఉన్నాం. అక్కడ దీనికి సంబంధించినటువంటి సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి వెహికల్స్ కూడా ఇక్కడికి తెచ్చి ఇక్కడ తెలంగాణ భవన్ ముందు కూడా సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి వెహికల్స్, ఆ పోలీస్ వెహికల్స్ ఇవన్నీ కూడా తెచ్చి ఇక్కడ నిలిపినటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా పూర్తిగా తెలంగాణ భవన్ని వాళ్ళ అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. చాలా పెద్ద ఎత్తున పోలీసుల మోహరింపు అనేది ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్లో. దాంతోపాటు ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇక్కడ పెద్ద ఎత్తున మొన్న ఫస్ట్ నోటీసులు ఇవ్వడంతోనే రాష్ట్ర వ్యాప్తంగా అంటే వితిన్ హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసనలు తెలియజేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ అదే కోణంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలకు తావు ఉన్నది అని చెప్తా ఉన్నారు. అంటే నిన్ననే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక నిరసనలకు సంబంధించినటువంటి పిలుపుని ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఈ నోటీసులని విచారణను ఖండిస్తూ ఎక్కడికక్కడ నిరసనలకు దిగాలి అని చెప్పి ధర్నాలు చేయాలి అని పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. అది కూడా శాంతియుత ధర్నాలు నిరసనలు అని మెన్షన్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కేసీఆర్ సైన్యం అంతా కూడా తెలంగాణ భవన్కి చేరుకుంటా ఉన్నారు. దాదాపు 3 గంటల ప్రాంతంలో విచారణకు సంబంధించి మొదలు కాబోతూ ఉన్నది. ఇప్పటికే వాళ్ళందరూ కూడా తెలంగాణ భవన్కి ఇక్కడికి చేరుకొని అటు నందినగర్ మరి బ్లాక్ చేస్తారా, ఆ రోడ్డు అంతా కూడా ఆపేసి ఎవరిని కార్యకర్తని లోపలికి రానియకుండా ఉండడం కోసం అదంతా బ్లాక్ చేస్తారా ఏంది అనేది కూడా కొంత ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికైతే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే తెలంగాణ భవన్లో మొత్తం కూడా పోలీసుల పహారా ఉన్నది. వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళనిచ్చే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. గతంలో చూసినాం మన హరీష్ రావు కావచ్చు, అటు కేటీఆర్ కావచ్చు, వాళ్ళిద్దరి విచారణలలో చూసినాం మనం. వాళ్ళని కూడా విచారించే టైంలో ఇక్కడి నుంచి కార్యకర్తల్ని బయటికి రానియకుండా ఇక్కడ తాళ్ళు పెట్టి రోపులు పెట్టి ఆపినటువంటి పరిస్థితి చూసినాం. ఇప్పుడు ప్రజెంట్ కూడా అదే సిచ్యువేషన్ కనబడబోతూ ఉన్నదా? మరి ఇప్పుడు కేటీఆర్ కంటే హరీష్ రావు కంటే ఎక్కువ మొత్తంలో ఇక్కడికి అభిమానులు కార్యకర్తలు పార్టీ శ్రేయోభిలాషులు చేరుకునే అవకాశం ఉన్నది. ఇక్కడికి దాదాపుగా అంటే ఇంకో సమాచారం ఏంటంటే ఇక్కడ కేటీఆర్ గారు కూడా విచారణలో అక్కడ ఉన్నటువంటి నందినగర్ నివాసంలోనే ఆ ఇంట్లో ఉంటారు అని చెప్పి
సమాచారం అందుతూ ఉన్నది. దానికి సంబంధించి అంటే ఒక హరీష్ రావు గారు మరియు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇంకా పార్టీ క్యాడర్ అంటే ముఖ్య నాయకులందరూ కూడా తెలంగాణ భవన్లో ఉంటారు. కేటీఆర్ గారు ఒకరు నివాసంలో ఉంటారు అని చెప్పి చెప్తా ఉన్నటువంటి సమాచారం అందుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ పెద్ద ఎత్తున ఇప్పటికైతే చేరుకుంటా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కార్యకర్తలు కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడ తెలంగాణ భవన్లో అయితే మోహరించడం జరిగింది. ఇంకా రానున్న 2-3 గంటలలో కూడా చాలా పెద్ద ఎత్తున ఆందోళనలకు కూడా దిగేటటువంటి పరిస్థితి ఉన్నది. దాంట్లో ఎట్లాంటి ఆలోచన లేదు. ఎందుకనంటే గతంలో మొన్ననే చూసినాం, ఒక హరీష్ రావుని, కేటీఆర్ని విచారించినప్పుడు కూడా పెద్ద ఎత్తున రాస్తారోకోలు, నిరసనలు, ధర్నాలు తెలిపినటువంటి పరిస్థితి, మొన్న దిష్టి బొమ్మలు దగ్ధం చేసినటువంటి పరిస్థితి నోటీసులు ఇచ్చినప్పుడు. మరి ఈరోజు ఇంకా ఎట్లా ఉండబోతా ఉన్నది పరిణామాలు అనేది కూడా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దాదాపుగా 3 గంటలకు ఈరోజు విచారణ స్టార్ట్ కాబోతూ ఉన్నది. ఎన్ని గంటల పాటు చేస్తారు? మొన్న సంతోష్ రావుని చేసినట్టుగా 3 గంటలకు తీసుకెళ్ళి దాదాపుగా 7 గంటల పాటు విచారణ కొనసాగించారు. మరి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కూడా అన్ని గంటల పాటే చేస్తారా, ఇంకా ఎక్కువ టైం పట్టే అవకాశం ఉన్నదా, లేకుంటే ఎట్లా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజెంట్ అయితే తెలంగాణ భవన్లో పోలీసుల పహారా ఈ రకంగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఎక్కడ చూసినా అంటే పోలీసు వెహికల్స్ దాదాపుగా అటు నమస్తే తెలంగాణ ఆఫీస్ దగ్గర నుంచి మొదలుకొని ఇక్కడ తెలంగాణ భవన్ వరకు కూడా పోలీసు వెహికల్స్ ఎవరు వచ్చినా వాళ్ళని అదుపులోకి తీసుకునేటట్టుగా చర్యలు చేపడతా ఉన్నది. అసలు వాస్తవానికి 160 CRPCలో నా ఎర్రవల్లి ఎక్కడ చెప్తే అక్కడ 65 years ఎబో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎక్కడ చెప్తే అక్కడికి వచ్చే విచారించాలి అని చెప్పి ఉన్నది. కానీ వీళ్ళందరూ 160 CRPCకి సంబంధించి ఇదంతా కాలరాస్తా ఉన్నారు. ఏ చట్టంలో కూడా ఇట్లా లేదు అని చెప్పి లీగల్ టీం కూడా కొంత ఉద్వేగంతో చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. వాళ్ళు ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళి చేయాలి. ఆల్రెడీ ఆయన దాదాపుగా ఒక 3 సంవత్సరాల నుంచి కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే ఉంటా ఉన్నాడు. అది అందరికీ తెలిసిన విషయం. ఆయన రెసిడెన్స్ అదైనప్పుడు ఇక్కడికి కావాలనే నందినగర్ని ఎందుకు టార్గెట్ చేశారు అనేది కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. మొన్న అకార్డింగ్ టు రికార్డ్స్ అని ఏదైతే చెప్తా ఉన్నదో సిట్ నోటీసులు సెకండ్ టైం ఇచ్చిన దాంట్లో మరి కోకాపేటకు సంబంధించి హరీష్ రావుకి సంబంధించి కోకాపేటకి వెళ్ళి ఎందుకు ఇచ్చారు, ఆయన అకార్డింగ్ టు యాజ్ పర్ రికార్డ్స్ అయితే ఆయన రెసిడెన్స్ అనేది సిద్దిపేటలో ఉన్నది. మరి మీరు సిద్దిపేటకు ఎందుకు వెళ్ళలేదని కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా నిలదీస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ భవన్లో ఉన్నటువంటి తాజా వార్త.